శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామం ఎక్కడ ఉంటుందో హనుమంతుడు అక్కడ పహారా కాస్తూ ఉంటాడు. మన 48 రోజుల హనుమాన్ క్షేత్ర దర్శన యాత్రలో భాగంగా ఈరోజు రెండో రోజు. మనం ఒక అద్భుతమైన కొండ ప్రాంతానికి వచ్చాం. అదే బొల్లారం గాంధీనగర్లోని ఓఆర్ఆర్ పక్కనే ఉన్న శ్రీరామచంద్రమూర్తి క్షేత్రం. ఇక్కడ విశేషం ఏంటంటే గుట్టపైన గంభీరంగా కొలువై ఉన్న ఆంజనేయ స్వామి భారీ విగ్రహం. దూరం నుంచి ఆ స్వామి రూపం భక్తులను ఆకర్షిస్తుంది. ఈ గొట్టం మీద కూర్చుని చూస్తుంటే అల్లంత దూరంలో ఓఆర్ఆర్ పైన వేగంగా వెళ్లే వాహనాలు, మరోవైపు చుట్టూ ముసురుకున్న గుట్టలు, పచ్చని ప్రకృతి మనకు కనిపిస్తాయి. ఇక్కడ వీచే ఆ చల్లని గాలి మనసులోని అలసటను తీర్చి ఆధ్యాత్మిక శక్తి నింపుతుంది. హనుమంతుడు ఉన్న చోట రాముడు ఉండాలి, రాముడు ఉన్న చోట హనుమ ఉండాలి. అందుకే ఇక్కడ అద్భుతమైన శ్రీరామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. స్వామి వారి నిత్య కైంకర్యాల కోసం, పూజల కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఉద్యానవనాన్ని పెంచుతున్నారు. చుట్టూ పచ్చని మొక్కలు, పూల తీగలతో ఈ ప్రాంతం ఒక తపోవనంలా కనిపిస్తుంది. ప్రకృతి ఒడిలో రాముడికి సేవ చేసే భాగ్యం హనుమంతుడికి ఇక్కడ దక్కింది. ప్రస్తుతం ఇక్కడ రామ మందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఒక ప్రత్యేక కమిటీ ఏర్పడి ఈ పుణ్యక్షేత్రాన్ని భవిష్యత్తులో ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఇక్కడ ఆంజనేయుడిని దర్శించి ఆ ప్రశాంత వాతావరణంలో కాసేపు గడపడం నిజంగా ఒక వరం. మనందరం ఈ క్షేత్రాన్ని దర్శించి రామ మందిర నిర్మాణంలో తోడ్పడదాం. రెండో రోజు యాత్ర ఇక్కడితో పరిపూర్ణం. రేపు మూడో రోజు మరో హనుమాన్ క్షేత్రంలో కలుద్దాం. అప్పటిదాకా రామనామాన్ని స్మరిస్తూ ఉందాం. జై శ్రీరామ్, జై బజరంగబలి.